హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా ఆన్ బోర్డ్ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు ఒక గొప్ప టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. అది మన బిల్ మస్ట్ గారు నిన్నటి రోజు గ్లోబల్ మైండ్ సెట్ మెంటర్ బిల్ మస్ట్ గారు నిన్నటి రోజు ఆగస్టు 11 మనకు ఒక మంచి వీడియో కంటెంట్ అయితే కేవైసీ ద్వారా అప్రూవ్డ్ కేవైసీ మెంబర్స్, అటువంటి ఆన్ బోర్డ్ వెరిఫైడ్ మెంబర్స్ సభ్యులకు కంగ్రాచులేషన్స్ చెబుతూ మనకు ఈ యొక్క మంచి వీడియో కంటెంట్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సారాంశాన్ని తెలుగులో మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ యొక్క వీడియో కంటెంట్ టైటిల్ కంగ్రాచులేషన్స్ హూ మేడ్ ఇట్ త్రూ ది కేవైసీ బై బిల్ మస్ట్. బిల్ మస్ట్ గారు చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి కంటెంట్ మనం తెలుగు వాడుక భాషలో మాట్లాడుకుందాం. అవును అవును అవును, విక్టరీ విత్ యాష్ వచ్చేసింది. అది మీకోసమే. నా కుటుంబ సభ్యులారా, మీరు ముందుకు వచ్చారు, మీరు అడుగు వేశారు, మీరు చేయాల్సింది చేశారు. లెట్స్ గో. ఆ అనుభూతిని మీరు పొందుతున్నారా? మీరు ఆ గేటును దాటారు, కేవైసీ పూర్తి చేశారు, మీ గుర్తింపును విజయవంతంగా ధృవీకరించుకున్నారు. ఇక పక్కన నిలబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీరు వెలుగులోకి అడుగు పెట్టారు, మీ సత్తాను చాటుకున్నారు. మీ సత్తాను చాటుకున్నారు. ఒక ప్రేమ, ఒక అడుగు, ఒక నిర్ణయం. మీరు లేకుండా విక్టరీ పూర్తి కాదు. మొదటి లైన్ నుంచి చివరి చెక్ వరకు మీ పేరు నమోదు చేసి మీ గౌరవాన్ని సంపాదించుకున్నారు. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. మీరు చేశారు. అవును, మీరు సరిగ్గా చేశారు. తలుపు ఇప్పుడు పూర్తిగా తెరిచి ఉంది. వెలుగులోకి అడుగు పెట్టండి. ఇది ముగింపు రేఖ కాదు, ఇది మీరు నిలబడాల్సిన స్థానం. చీకటిని తొలగించే మొదటి వెలుగు ఇదే. వెళ్ళండి, ముందుకు సాగండి. అభినందనలు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశారు. విజయం మిమ్మల్ని పిలుస్తోంది. విక్టరీ విత్ యాష్తో కలిసి ముందుకు సాగుదాం. ఈరోజు మనం ఈ విజయాన్ని జరుపుకుందాం. చీర్స్. మీరు ఆ గీతను దాటారు. ఇప్పుడు ఆ వెలుగు మీది. ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం. నా మిత్రమా, మీ విజయ ప్రయాణం ఇప్పుడే ప్రారంభం కానుంది. మీరు మీ గుర్తింపును ధృవీకరించారు. మీ పేరు ఇప్పుడు జాబితాలో ఉంది. మీరు మా బృందంలో భాగమయ్యారు. విక్టరీ విత్ యాష్. దేవునికి కృతజ్ఞతలు. పేజ్ 1 లోడింగ్. భూమ్. విజయం వికసిస్తోంది. దాని వికాసాన్ని చూడండి. అది వికసిస్తోంది. మీరు సమర్పించిన ప్రతి పత్రం, మీరు చేసిన ప్రతి సంతకం, మీరు నిర్మించబోయే విజయ సామ్రాజ్యానికి ఒక్కొక్క ఇటుకలా మారాయి. ఎప్పుడైనా మీపై మీకే సందేహం కలిగితే ఒక్కసారి ఆగి ఇప్పుడు మీరే చూడండి. మీ పాత్రను మీరు అద్భుతంగా పోషించారు. చిన్న అడుగులా కనిపించిన దానికి ఎంతో ధైర్యం అవసరమైంది. ఆ ధైర్యానికి మీరు నిజంగా అర్హులు. కాబట్టి ఒకసారి లోతుగా శ్వాస తీసుకోండి. చిరునవ్వు చిందించండి. సూర్యుడి వెలుగును ఆస్వాదించండి. ఫేజ్ 1 మీరు ఇప్పటికే గెలిచారు. ఎస్, దట్ ఈస్ అ విక్టరీ. అభినందనలు. మరొకసారి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశారు. విజయం మిమ్మల్ని పిలుస్తోంది. విక్టరీ విత్ యాష్. ఈ విజయాన్ని మనం కలిసి జరుపుకుందాం. మీరు ఆ గీతను దాటారు. ఇప్పుడు ఆ వెలుగు మీది. ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం. నా మిత్రమా, మీ విజయ ప్రయాణం ఇప్పుడే ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరికి, సబ్మిట్ నొక్కిన వారికి, తమ గుర్తింపును ధృవీకరించుకున్న వారికి, ముందుకు వచ్చిన వారికి, నిబద్ధతతో అడుగు వేసిన ప్రతి ఒక్కరికి, విక్టరీ విత్ యాష్ కుటుంబమా, ఫేజ్ 1 మీ సొంతం. ఫేజ్ 2 మేము వస్తున్నాం. ఫేజ్ 3 మేము పరుగులు తీస్తాం. కానీ ఈ రాత్రి మనం కేవలం విజయాన్ని జరుపుకుందాం. ఒక ప్రేమ, ఒక విజయం, ఒక కుటుంబం. 1 లవ్, 1 విక్టరీ, 1 ఫ్యామిలీ. అద్భుతమైనటువంటి సారాంశం అండి బిల్ మస్ట్ గారు ఇవ్వడం. చాలా అద్భుతమైన సారాంశం. కాబట్టి ఇంత మంచి కంటెంట్ని మనకు మన ట్యాక్స్ రమేష్ సార్ ఈ యొక్క తెలుగు అనువాదం చేసినటువంటి కంటెంట్ని మనందరికీ కూడా ఒక గిఫ్ట్ లాగా అందించారు. అద్భుతం అండి. అందుకోసమే ఎందుకో ఈ విషయాలు మన హృదయాన్ని తట్టి లేపుతున్నాయి. అంటే అందరూ కూడా ఏఐ కేవైసీ అయిపోయిందంటే ఏదో ఒక చిన్నగా చూసుకుంటారు. బట్ ఇక్కడ ఏఐ కేవైసీ అనేదే ఇక్కడ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఎందుకంటే ఏఐ కేవైసీ మనల్ని ఎప్పుడైతే మనం దాంట్లో బయోమెట్రిక్ మనం చేసేసుకున్నామో, అంటే సెల్ఫీ ఒకటి తీసేసుకుని
మన ఫేషియల్ రికగ్నిషన్ తీసేసుకొని అక్కడ మన ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ నేషనల్ ఐడి ప్రూఫ్ మనం సబ్మిట్ చేసి అక్కడ ఏ కేవైసీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నామో ఆ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్షణం నుంచే మనం ఈ యొక్క విజయంలో భాగమయ్యాం అని ఈ యొక్క వీడియో కంటెంట్ మనకి సంకేతాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మంచి రోజులు మనకు వచ్చేసాయి. ఇక వెరీ సూన్ మనం ఇంకా ఫేజ్ 2లోకి అడుగు పెట్టబోతున్నాం. అంటే మనం ట్రైనింగ్లో యాష్ ముఫర్ గారు మనకు ముందుకు తీసుకెళ్తారు. చాలా మంది డబ్బుని ఫోకస్ చేస్తున్నారు. దయచేసి డబ్బుని బ్రేకప్ చేయండి. ఇంకా మరి కొన్ని రోజులు మనం ఈ కష్టం మనకు తప్పదు. బట్ యాష్ ముఫర్ గారు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారో, ఎటువంటి నిర్ణయాల మీద మనల్ని ముందుకు తీసుకెళ్తారో మనకు తెలీదు. ఆయన మనల్ని సంతోష పెట్టడం మాత్రం ఖాయం. బట్ అన్నిటికీ కూడా డబ్బునే మీరు ఫోకస్ చేయొద్దండి దయచేసి మిత్రులారా. డబ్బు అనేది ఇక్కడ మనం డబ్బు కోసం ఎగబాకే అటువంటి వ్యవస్థ కాదు. బాగా గుర్తు పెట్టుకోండి. డబ్బు కోసం ఎగబాకే అటువంటి వ్యవస్థ కాదు మంది. బయట మార్కెటింగ్స్ వేరు, మనం వేరు. మనం చాలా డిఫరెంట్, వినూత్నమైనటువంటి పద్ధతి ద్వారా ప్రపంచంలో ఎవరు చూడలేనటువంటి ఒక వింత వ్యవస్థని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు యాష్ ముఫర్ గారు. ఆ యొక్క వ్యవస్థలో మనం భాగం. ఎవరైతే కేవైసీ చేసుకుని ధృవీకరించబడినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డ్ వెరిఫైడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మనందరం కూడా అక్కడ ఎలిజిబిలిటీ పొందాం. కాబట్టి విక్టరీ విత్ యాష్ అంటేనే యాష్తో విజయం అని అర్థం, రైట్? ఎప్పుడైతే ఈ యొక్క ప్లాట్ఫామ్లోకి అడుగు పెట్టేశామో ఆ రోజు మనం గెలిచేసాం. కేవైసీ కంప్లీట్ చేసుకున్న క్షణమే మనం గెలిచేసాం. ఆ గెలుపులో భాగమయ్యాం. అందుకనే ఈ యొక్క బిల్ మస్ట్ గారు చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సూపర్ అండి. కాబట్టి ఇటువంటి మంచి విషయాల్ని మనం మాట్లాడుకుందాం. నెగిటివ్గా వచ్చేటువంటి ఫేస్బుక్ పోస్టులు కానీ, నెగిటివ్గా వచ్చేటువంటి ఆడియోలు కానీ, నెగిటివ్గా పెట్టేటువంటి యూట్యూబర్స్ వాళ్ళు కానీ ఎవరివి కూడా మీరు చూడొద్దండి. మీరు చూసేవాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ ఆటలు ఆడుతూనే ఉంటారు. అసలు అటువంటి వాటికి ఏది పట్టించుకోద్దండి. కిక్అవుట్, ఒకటే కిక్అవుట్ అంతే. మీరు చేసేవాడి నుంచి చూసి నేర్చుకుంటామా, లేదా ఇంకా నేను చూస్తాననే వాడి నుంచి నేర్చుకుంటామా, అది మీరు నిర్ణయించుకోండి. ఎప్పుడే కానీ ఎవరన్నా ఒక మంచి వేవ్లో మంచి 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 జ్ఞానంతో, మంచి బుద్ధితోటి, మంచి నడవడికతోటి ముందుకెళ్తున్నప్పుడు, ఒక విషయం గురించి ముందుకెళ్తున్నప్పుడు అటువంటి వ్యక్తులతో మనం ఫాలో అవుతే మనం కూడా అదే వేలో వెళ్తాం. ఒకడు రాంగ్ స్టెప్ వేసి వాడు కాంప్లికేటెడ్గా కాంట్రవర్సీలు పెట్టుకుంటా బయట చిల్లరగా ఉంటూ వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా చాలా దుర్భేద్యంతో ఉంటాయి. అటువంటి వ్యక్తులతో ఫాలో అయితే మన బతుకులు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎక్కడ ఉండాలి, ఎవరి మాట వినాలి, ఎందులో మనం బాగుపడతాం అనేది మీరు నిర్ణయించుకోండి. మీరు ఏ వ్యాపారం అన్నా చేయండి మార్కెట్లో, ఒక్క యాష్ ముఫర్ గారి వ్యవస్థ పక్కన పెట్టి మిగతా ప్రపంచంలో ఉన్న ఏ వ్యాపారం అన్నా చేయండి, ఏదైనా చేయండి, ఆ యొక్క వ్యాపారాలన్నీ కూడా ఫెయిల్యూర్ బై డిజైన్తోనే తయారు చేసుంటారు. ఆ ఫార్మేట్, ఆ ప్లాన్, ఆ మార్కెటింగ్ ప్లాన్ అంతా కూడా ఫెయిల్యూర్ బై డిజైన్తోనే తయారు చేసుంటారు. స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు మాత్రమే మీకు ఉత్సాహాన్ని నింపుతాయి. ఎంటర్ అయిన తర్వాత 1 నెల 2 నెలల లోపే మీకు చుక్కులు కనిపించేటట్టు చేస్తారు. అక్కడ ఏమీ ఉండదు. మీరు మీ తల తాకట్టు పెట్టి మార్కెట్లో ఉన్న మీ పేరు మొత్తం తాకట్టు పెడితేనే అక్కడ ఏదో మీరు కొన్ని పైసలు సంపాదిస్తారు. ఈలోపు వాడు బోర్డు తిప్పేస్తాడు. వెనక మీతో నమ్ముకుని వచ్చిన వాళ్ళంతా కూడా కేవలం మీరు ఎవరికైతే డైరెక్ట్గా ఇచ్చుంటారో అవకాశం, వాళ్ళందరూ కూడా మీ ఇంటి ముందు నిలబడుకుంటారు, మిమ్మల్ని మాట్లాడతారు, హేళన చేస్తారు, తిడతారు, డబ్బు కట్టమంటారు. ఇవన్నీ కూడా సమస్యలు అటువంటి వ్యవస్థల్లో ఉన్నాయి. కాబట్టి బయట మార్కెటింగ్లో ఎక్కడ తిరిగినా 226 కంట్రీస్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మీరు పోయి ఏ వ్యాపారం తీసుకొచ్చినా కూడా ఇట్స్ డిజైన్డ్ బై ఫెయిల్యూర్ బై డిజైన్. ఇది గుర్తుపెట్టుకోండి. యాష్ ముఫర్ గారు ఎప్పుడో చెప్పారు ఈ విషయాన్ని. జాన్ వైట్ గారు ఈ యొక్క ఫెయిల్యూర్ బై డిజైన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిల్యూర్ బై డిజైన్ అండ్ సక్సెస్ బై డిజైన్ అని చెప్పేసి మనకు ఒక కంటెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మేలో మనకి ఇవ్వడం జరిగింది, 2026 మేలో. ఆ యొక్క కంటెంట్లో ఉన్న విషయాలే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎందుకంటే అవన్నీ వాళ్ళు మనకి లర్నింగ్, మనం నేర్చుకోవడం కోసం మనకు పెడుతున్నటువంటి కంటెంట్స్ అవి. ఎస్, మీరు ఏది ఆలోచన చేయాలి, ఏది ఆలోచన చేయకూడదు, ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వకూడదు, మీరు ఎక్కడుంటే బాగుపడతారు, ఎక్కడ లేకపోతే మీరు సంతోషంగా ఉండగలుగుతారని చెప్పేసి మనకి ఇచ్చినటువంటి ఒక మంచి కంటెంట్. కాబట్టి బయట మీరు మార్కెట్లో ఎటువంటి బిజినెస్ చేసినా కూడా అన్నీ కూడా తాత్కాలికం. ఇట్స్ ఆల్ టెంపరరీ ప్రాసెస్, టెంపరరీ స్కీమ్స్, స్కామ్స్. ఓన్లీ యాష్ ముఫర్ సార్, మనకి యాష్ ముఫర్ గారు, మన ప్రియతమ CEO గారు, ఆయనకున్న మేధస్సుతోటి
ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినా అన్నిటినీ తట్టుకొని, అన్ని ఒడిదుడుగుల్ని తట్టుకొని ఈరోజు మన ముందుకు సక్సెస్ఫుల్గా మనలందరినీ గెలిపించడానికి ఆయన ఒక ప్లాన్ ఫార్మేట్ని తయారు చేసుకున్నారు. రూట్ ప్లాన్ అంటే బ్లూ ప్రింట్, దాంట్లో ఏమైతే రాసి పెట్టుకున్నారో అదే రకంగానే ఆయన ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఈరోజు ఆ రోజు అనుకోవద్దండి, జరుగుతున్నాయి వర్క్ మనం అనుకున్న దానికంటే చాలా భారీగా జరుగుతున్నాయి. ఈరోజు ఇటువంటి కంటెంట్ మనకి బిల్ మస్ట్ గారు పెడతారని మనం ఊహించలేదు. అద్భుతమైనటువంటి కంటెంట్, గూస్ బంప్స్. కేవైసీ కంప్లీట్ చేసుకున్నావా? ఎస్, యు ఆర్ ద విన్నర్ అంటున్నాడు ఆయన. కాబట్టి మనం నెక్స్ట్ ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం ఫేజ్ 2. ఎస్, మనం ముందుకు నడుస్తున్నాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైనింగ్లో నేర్చుకుందాం. మనకి నిన్నటి రోజు కూడా ఒక మెసేజ్ పెట్టారు, ఈరోజు మార్నింగ్ కూడా నేను పెట్టాను పోస్ట్. మీరు ఒకసారి ఆ పోస్ట్ మీరు ఒకసారి చదవండి, కింద కార్నర్లో ఉంది, చదవండి. నేర్చుకో, సంపాదించుకో. సూపర్, అవి పెరుగుతూ ఉంటాయి. మీరు నేర్చుకుంటూ ఉంటే అవి పెరుగుతూ ఉంటాయని పెట్టాడు. నేర్చుకుంటూ ఉంటే పెరుగుతూ ఉంటాయని చెప్పారు. వ్యాలెట్ని ఫాలో అవ్వద్దండి, మీరు ఎడ్యుకేషన్ ఫాలో అవ్వండి. ఆటోమేటిక్ మీ దగ్గర ఇన్కమ్ అనేది మీకు పెరుగుతూ ఉంటుందని చెప్పేసి ఒక కంటెంట్ నేను పెట్టాను. చూడండి, మన యాష్ ముఫరా గారిది ఒక ఇమేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను పెట్టాను, మన గ్రూప్లో పెట్టాను పోస్ట్ అది. రైట్, కాబట్టి అంత మంచి ఇది ఉంది. లర్న్, గ్రో, సక్సెస్. ఇంతే అండి ఇక్కడ ఉండేది. లర్న్, అర్న్, గ్రో, సక్సెస్. ఈ 4 ఉన్నాయి, ఈ 4 స్తంభాలు. లర్న్, ఫస్ట్ నేర్చుకోవాలి. అర్న్, సంపాదించాలి. గ్రోత్, ఎదగాలి. సక్సెస్, విజయకేతనం. ఇవి తెలిస్తే ఇక మన జీవితంలో మనకు ఎదురుండదు. కాబట్టి దయచేసి అందరికీ కూడా, ఆన్ బోర్డ్ వెరిఫైడ్ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మన టైం వచ్చింది గెలవడానికి. అందరూ రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, తయారు ఉండండి. ఎప్పుడు ఏదొచ్చినా కూడా చూసుకొని చేసుకుందాం. కలిసిమెలిసి ముందుకు నడుద్దాం, కలిసి గెలుద్దాం. అందరికీ మరొకసారి గుడ్ లక్. అండ్ ఆల్సో